పల్మనరీ ఎడిమా. సో పల్మనరీ ఎడిమా ఏంటంటే ఊపిరితిత్తుల్లో మనకి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అంటే వాటర్ ఓవర్లోడ్ ఎక్కువ అయినప్పుడు మనకు ఆ పల్మనరీ ఎడిమా లాగా పిక్చర్ ప్రజెంట్ అవుతారు. సో దీంట్లో ఏంటంటే పేషెంట్ వచ్చి మనకి దమ్ములాగా రావడము, కాఫ్ రావడము ఇవన్నీ జరుగుతాయి. సో కాళ్ళ వాపులు రావడము. సో దీనికి వచ్చే రకరకాల ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ కూడా. హార్ట్ ఫెయిల్యూర్ అంటే మనకు హార్ట్ పంపింగ్ సరిగ్గా లేనప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది మనకి లంగ్స్లో కూడా చేరిపోతుంది. సో దాన్ని మనం పల్మోనరీ ఎడిమా అని అంటాము. సో దీంట్లో ఏంటంటే మనకి ఎక్స్రే చూస్తే అర్థమవుతుంది. బేసిక్గా మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఫ్లూయిడ్ అనేది బయటికి వెళ్ళిపోవాలి. సో ఎట్లా ఇస్తాం మనం ట్రీట్మెంట్? డైయూరిటిక్స్ అంటాము. సో అది ఇంజెక్టబుల్స్ అయి ఉండొచ్చు, ట్యాబ్లెట్ రూపంలోనే ఇచ్చి పేషెంట్ రెస్పాన్స్ బట్టి అవుతున్నాడా లేదా, అంటే ఐవీ లాగా వెళ్ళాలా లేకపోతే ఓరల్గా వెళ్ళాలా అనేది రెస్పాన్స్ బట్టి, పేషెంట్ రెస్పాన్స్ బట్టి మనం చూసుకుంటాము. సో ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం ఉన్నా ఫ్లూయిడ్ ఓవర్లో పల్మోనరీ ఎడిమా రావచ్చు. సో రకరకాల కారణాలు ఉంటాయి. సో అల్టిమేట్గా ట్రీట్మెంట్ అంటే యాంటీ డైయూరిటిక్స్ అనేది ఇచ్చుకుంటాము.